మనతో పాటు ఉన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు. నిజంగా పార్టీల సపోర్ట్తో ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి జరిగింది అనుకుంటున్నారా? 30 ఏళ్ల క్రితం ఒక కుగ్రామంలో ఒక 10-15 మందితో మొదలైన ఉద్యమం. ఆనాడు మీరు ఐ థింక్ కొంత భావోద్వేగానికి కూడా గురైనట్టున్నారు. పశువుల మీద చేతులు వేసుకొని తీసుకెళ్లేటోళ్ళే మేము కనిపిస్తే మమ్మల్ని దూరం దూరం పెట్టి వాళ్ళు దూరంగా నడిచేవాళ్ళు. పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఒక కులం బిడ్డలు ప్రధానమంత్రి పక్కనే కూర్చునే కాడికి వచ్చాము కదా. కాడికి మీకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది, ఆ ప్రక్రియ ముందుకు సాగుతుంది అన్నప్పుడు సార్ ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్? ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగిన పోరాటంలో మా బిడ్డల మరణాలు ముందు మా కళ్ళ ముందు కనిపించాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ ఆ సమయంలో నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను. నేను చనిపోయినా పర్లేదు, మా అన్న బతుకుంటే చాలన్నా వాళ్ళకి గుర్తుకొస్తే కదా. అందువల్ల వాళ్ళ త్యాగాలకే. మనతో పాటు ఉన్నారు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు. చాలా హ్యాపీగా ఉండుంటారు, బికాస్ ఎస్సీ వర్గీకరణ జరగబోతోంది, కొన్ని ఏళ్ల పోరాటం అది. సో ఆబ్వియస్లీ వాళ్ళ జాతి కోసం ఒక న్యాయ పోరాటం ఏదైతే జరిగిందో అది ఫలించబోతోంది కాబట్టి డెఫినెట్లీ హ్యాపీగానే ఉండుంటారు. ఇంకా మిగతా విషయాలు కూడా మాట్లాడదాం. సార్ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం తల్లి. సార్ వెరీ ఫ్రెష్ అండ్ హ్యాపీ మూడ్ అండ్ పాజిటివ్నెస్ కనిపిస్తోంది సార్. తల్లి ఎంత హ్యాపీగా ఉన్నారు? ఎస్సీ వర్గీకరణ జరగబోతోంది అండ్ కొన్ని ఏళ్ల పోరాటం ఫలించబోతోంది. పోరాటం 3 దశాబ్దాలు తల్లి, ఎక్కడ బ్రేక్ లేకుండా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఉద్యమం మీద ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని రకాలుగా నిర్బంధాలు ఎదురైనా, కొంతమంది బిడ్డల్ని కోల్పోయినా, లక్ష్యాన్ని సాధించాలనే ఒక పట్టుదలతో ఉద్యమం జరిగింది. వ్యక్తిగతమైన ప్రయోజనాల కంటే జాతి సమాజం ప్రయోజనాలు ముఖ్యమనే లక్ష్యంతో ఈ ఉద్యమం జరిగింది. కాబట్టి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఒక లక్ష్యాన్ని చేరుతున్న సమయంలో సాధారణంగానే జాతి బిడ్డలకు భవిష్యత్తు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి దక్కబోతున్నాయి కదా. నిన్నటి వరకు వాళ్ళకు అవకాశాలు దక్కలేదు, రేపో మాపో వాళ్ళ అవకాశాలు అందుకోబోతున్నారు కదా అనే ఒక ఉంటుంది కదమ్మా. అంతవరకు మీ పోరాటంలో చాలా వరకు అంటే రాజకీయ పార్టీలను మీరు ఎంతో అంటే ఎక్కని మెట్టు లేదు, దిగని మెట్టు లేదు, అవన్నీ కూడా గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా పార్టీల సపోర్ట్తో ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి జరిగింది అనుకుంటున్నారా? అంటే ఇందులో 2 ఉన్నాయమ్మా. ఒకటి ప్రధానంగా ఉద్యమం. 30 ఏళ్ల క్రితం ఒక కుగ్రామంలో ఒక 10-15 మందితో మొదలైన ఉద్యమం ఈరోజు దేశంలో ఒక బలమైన సోషల్ మూమెంట్గా నడుస్తున్నది, కొనసాగుతున్నది. ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక లక్ష్యాన్ని చేరడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం. ఇక నిర్బంధాలు, కష్టాలు, నిందలు, జైళ్ళు, శిక్షలు ఇవన్నీ ఒక ఉద్యమ ప్రస్థానంలో అన్నీ ఎదురైనాయి. సేమ్ టైం ఎంత మేము ఉద్యమం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా సమాజం మద్దతు మాకు అండగా నిలబడ్డది. మాలయేతర మొత్తం సమాజం, అన్ని వర్గాల అండదండలు మొదటి నుంచి ఎంఆర్పేసుకున్నాయి. దానికి కారణం వీళ్ళు అన్యాయం గురైన వాళ్ళు, వీళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ తరఫున పోరాటం జరుగుతుంది, మనం వీలైన మేరకు మన శక్తిని మనం తోడ్పాటుని అందిద్దామని చెప్పి సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, మానవతావాదులు, ప్రజాస్వామికవాదులు అందరి అండదండలు అందించారు. వాళ్ళకి ఎప్పుడు వ్యక్తిగతంగా నేనే కాదు మా జాతి కూడా రుణపడి ఉన్నది. సేమ్ టైం
ఉద్యమం చాలా కీలక దశలో అడ్డంకులు ఎదురవుతున్న సమయంలో కొన్ని సందర్భంలో రాజకీయ పక్షాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు, వాళ్ళు మాట ఇచ్చినప్పుడు వాళ్ళకు మేము తోడు ఉన్నాం. కొన్ని సందర్భంలో వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. కానీ కీలక దశలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మాదిగల ఆవేదనను కల్లారా చూడడానికి వచ్చాడు. నవంబర్ 11, 2023 హైదరాబాద్ మీటింగ్. ఆయనకు అప్పటికే చరిత్ర అర్థమైపోయి ఉన్నది. అరే 30 ఏళ్ళ పోరాటం నడుస్తున్నది, వీళ్ళలో ఎంత ఆవేదన ఉన్నది. ఆ రోజు ప్రత్యక్షంగా మాదిగ ప్రజల ఆవేదన చూశాడు, సంకల్ప బలమేందో చూశాడు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 94లో మొదలుపెట్టి 95, 96 వచ్చేటప్పటికి ఎంత ఉత్సాహంగా, ఎంత శక్తివంతంగా పనిచేసిందో ఈ 3 దశాబ్దాల్లో జరిగిన ఉద్యమం కూడా మళ్ళీ ప్రతి దశలో అట్లనే కనిపిస్తుంది. కాబట్టి ఆయన కల్లారా చూశాడు, నిజమే న్యాయం ఉన్నది కదా, ఈ న్యాయానికి అడ్డంకులు వస్తున్నాయి కదా, అడ్డంకులను అధిగమించడానికి ప్రభుత్వ పరంగా మేము చేతినివ్వాలి కదా అని చెప్పి ఆయన మనసా వాచ అనుకోవడం వల్ల జరిగిన పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 2004లో అదే సుప్రీంకోర్టులో 5 జడ్జీలు ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పారు. ఎందుకు చెప్పారు? అప్పుడు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేదు, యూపీఏ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, వాళ్ళు అఫిడవిట్ ఇవ్వలేదు, అనుకూలంగా ముందుకు రాలేదు, వాళ్ళ మీద ఒత్తిడి ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళే కదా మేము అడ్డు తగులుతామని ఇప్పటికీ మాట్లాడుతున్నది. ఆ రోజులు కూడా అట్లా అడ్డు తగులడం వల్ల మాకు సుప్రీంకోర్టులో కూడా మాకు న్యాయం జరగకుండా పోవడానికి దారితీసింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో హైదరాబాద్ సభకు రావడం, ఖచ్చితంగా వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగడానికి కేంద్రం సపోర్ట్ చేస్తానని చెప్పడం, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నది కాబట్టి త్వరగా విచారణ జరిగేలాగా కేంద్రం కోరుతుందని చెప్పడం, దీన్ని పరిశీలి చేయడానికి ఒక కమిటీ వేస్తానని చెప్పడం, ఆయన క్యాబినెట్ సెక్రటరీతోటే ఒక కమిటీ వేయడం, కమిటీ మొత్తం న్యాయ వ్యవస్థనంతా కూర్చుండబెట్టి, అంటే దాదాపు అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ వీళ్ళందరినీ కూర్చుండబెట్టి దీని మీద ఎట్లా ముందుకు సాగితే బాగుంటుందని అనుకోవడం, న్యాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయం వైపే మనం ఉందామని చెప్పి కేంద్రం అనుకోవడం, అఫిడవిట్ దాఖలు చేయడంతో 3 రోజుల పాటు జరిగిన విచారణలో అటార్నీ జనరల్, సోలిసిటర్ జనరల్ అక్కడనే ఉండి దానికి ఎక్కడి నుంచి అడ్డంకులు వస్తున్నాయి, ఎవరెవరు అడ్డంకిగా మాట్లాడుతున్నారనే విషయం అధ్యయనం చేస్తూ నిరంతరం ఆ 3 రోజులు వాళ్ళు తిప్పికొట్టడం వల్ల ఆ సానుకూలమైన తీర్పు రావడానికి దారితీసింది. అందువల్ల పోరాటం ఉన్నది, ఇందులో మా పిల్లల త్యాగాలు ఉన్నాయి, లక్షలాది మంది శ్రమ ఉన్నది, సమాజం మద్దతు ఉన్నది. అతి కీలక దశలో మాత్రం కేంద్రం న్యాయబద్ధంగా ముందుకు రావడం వల్ల మాకు న్యాయం జరిగింది. ఆనాడు మీరు అనుకున్నారా సార్, నిజంగా అది కూడా ఒక రాజకీయ సభనే కావచ్చు అని అనుకున్నారా? ఆనాడు మీరు ఐ థింక్ కొంత భావోద్వేగానికి కూడా గురైనట్టున్నారు. నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని ఓదార్చారు ఆ సభలో. అవునవును, యా, ఎస్. ఆనాడు మీరు నిజంగా అనుకున్నారా, లేకపోతే ఏం జరుగుతుందో ఏందో కావాలి అని ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు, కానీ జరుగుతుందన్న నమ్మకం ఉండేనా ఆనాడు 2023? అంటే భావోద్రేగానికి గురి కావడానికి ఒక 2-3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మేము చిన్నతనంలో కులపరమైన వివక్షతను ఎదుర్కొన్న వాళ్ళం. పశువుల మీద చేతులు వేసుకొని తీసుకెళ్లేటోళ్ళే మేము కనిపిస్తే మమ్మల్ని దూరం పెట్టి వాళ్ళు దూరంగా నడిచేవాళ్ళు. పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఈ సామాజిక వ్యవస్థలో ఒక కులం నుండి వచ్చిన వాళ్ళం కదా. అన్ని బాధలు, పేదరికం, అవమానాలు నిత్యం ఎదుర్కొన్న వాళ్ళం కదా. కానీ ఒక జాతి పక్షాన 30 ఏళ్ళ ఉద్యమం జరిగిన తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేసే దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మా పక్కన కూర్చున్నప్పుడు, అంటే ఈ స్థాయికి వస్తుందని మేము ఊహించలేదు. కానీ పశువుల కంటే హీనంగా చూడబడ్డ ఒక కులం బిడ్డలు ప్రధానమంత్రి పక్కనే కూర్చునే కాడికి వచ్చాము కదా అనే కాడికి సహజంగా భావోద్రేకం వచ్చింది కదా. ఈ నేపథ్యంలో ఆయన కూడా అర్థం చేసుకోగలిగాడు, ఓదార్చగలిగాడు, పరిస్థితులను అధ్యయనం చేసినట్టుగానే ఆయన కూడా మాట్లాడాడు, ముందుకు సాగించాడు. ఓకే, ఆయన మాత్రం మాకు న్యాయం చేశాడమ్మా. మీకు ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది, స్టార్ట్ అవుతుంది, ఆ ప్రక్రియ ముందుకు సాగుతుంది అన్నప్పుడు సార్ ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ముందు ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగిన పోరాటంలో మా బిడ్డల మరణాలు ముందు మా కళ్ళ ముందు కనిపించినాయి. సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ ఆ సమయంలో నేను సుప్రీంకోర్టులోనే ఉన్నాను.
2004లో సుప్రీంకోర్టులోనే ఉన్నాను ఓడిపోయినప్పుడు కూడా. అంటే మాకు ఎవరు లేరు కదా, అందువల్ల మేము ఓడిపోయినాం. వాళ్ళకి సుప్రీంకోర్టు స్థాయిలో కూడా వర్గీకరణ అడుక్కునే వాళ్ళకి జడ్జీలు ఉన్నారు. యూపీఏ గవర్నమెంట్ను శాసించే మా సోదర వర్గం ఉన్నది. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్, ఆమెకు సలహాదారుడు కొప్పుల రాజు మా మాలే. రాహుల్ గాంధీకి సలహాదారుడు రాజశేఖరన్ ఐఏఎస్ అధికారి మాల. ప్రధానమంత్రి కార్యాలయంలో తిష్టేసిన కాంతారావు ఐఏఎస్ మాల. క్యాబినెట్లో వాళ్ళు, ఎక్కడ చూసినా వాళ్ళు, సుప్రీంకోర్టులో జడ్జీలు వాళ్ళు. మాకెవరు లేరు. అప్పుడు బాధతో కళ్ళనీళ్ళు వచ్చినాయి. మేము ఒంటరి వాళ్ళం కదా అని. కానీ ఇక్కడ మేము ఓడిపోయామో అక్కడనే గెలవాలి. ఎందుకంటే ధర్మానికి కొన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా కూడా ధర్మాన్ని గెలిపించుకునే అంత పోరాటం మాత్రం జరగక తప్పదని చెప్పి మనం పోరాటం మొదలుపెట్టడం జరిపింది. ఇక 2024లో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఆనాడు బాధతో వచ్చినాయి. ఈనాడు మా పిల్లలు గుర్తుకొచ్చి వచ్చినాయి. ఉద్యమం జరుగుతున్న సమయంలో, నేను ఆమర దీక్ష చేస్తున్న సమయంలో 98లో 12-13 రోజులకు వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ అయిపోయింది. మొత్తం మిలిటెంట్ ఉద్యమాలు జరుగుతున్నాయి. మా అన్నకి ఏమన్నా అవుతుందని చెప్పి చాలామంది ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. ఒక తమ్ముడు తాడిపత్రిలో తెల్లబండ్ల రవి అని చెప్పి 5-6 ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఒక తమ్ముడు చనిపోయాడు. చనిపోతూ కూడా అతను నిమ్స్ ఆసుపత్రిలో, నేను చనిపోయినా పర్లేదు మా అన్న బతికుంటే చాలు అన్నాడు. గాంధీభవన్ ఘటనలో కాంగ్రెస్ వర్గీకరణ చేత అని మోసం చేస్తే గాంధీభవన్ తగలబడ్డప్పుడు మా పిల్లలు చనిపోతున్న క్రమంలో సురేందర్ దగ్గరికి నేను వెళ్ళాను. 90% పైగా కాలిన గాయాలతో, కళ్ళు కూడా చూడలేని పరిస్థితిలో అతను తగలబడ్డాడు. ఆయనను చూసి నేను ఏడుస్తుంటే నా గొంతు విని, నువ్వు ఏడవద్దన్నా, మేము చనిపోయినాం, మేము చనిపోతాం, మాకు తెలుసు, నువ్వు ధైర్యంగా ఉండు సురేందర్ అని నేనన్నా. లేదన్నా, మేము ధైర్యంగానే ఉన్నాం, నువ్వు ధైర్యంగా ఉండు, మేము చనిపోతామన్నా, నువ్వేం బాధపడకు, చనిపోతున్నామనే విషయం మాకు తెలుసు, మా పరిస్థితి అట్లనే ఉన్నది, కానీ మేము చనిపోయినా వర్గీకరణ ఉద్యమం మాత్రం ఆపద్దు అని. వాళ్ళకి గుర్తుకొస్తాయి కదా. అందువల్ల వాళ్ళ త్యాగాలకే మొదటి ప్రాధాన్యత. చాలామంది చనిపోయినట్ల, అంటే మేము చనిపోయినా పర్లేదు, మేము చనిపోతున్నామని తెలుసు, మేము చనిపోతాం, అయినప్పటికీ మీరు వర్గీకరణ ఉద్యమం ఆపద్దు అని అంటారు. అంటే ఇదే వాళ్ళు చనిపోకుండా ఈ యుద్ధంలో మేము గెలిస్తే మా పిల్లలు చూసేవాళ్ళు కదా. మేము బతికుంటూ చూడగలుగుతామేమో రేపు మా బిడ్డలు పలాలనుకున్నప్పుడు, కానీ దీనికోసం ప్రాణాలు అర్పించిన బిడ్డలు వాళ్ళు చూడలేరు కదా. అవి గుర్తుకొచ్చాయి. ముందు జడ్జిమెంట్ వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది మా పిల్లలే, వాళ్ళ మరణాలు. వేలాది మంది కార్యకర్తలు ఒక సైన్యంగా తయారయ్యారు ఎంఆర్పిఎస్కు. మీరు గమనించండి. ఓకే, 94-95 ఉద్యమం కొంత విస్తరణ జరుగుతున్నప్పుడు క్యాడర్ ఎంత ఉత్సాహంగా చైతన్యంగా పనిచేస్తారో 30 ఏళ్లలో కూడా అదే చైతన్యంతో, అదే పట్టుదలతో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పనిచేస్తారు. ఎన్నో అడ్డంకులు, ఎన్నో కుట్రలు ఉద్యమం మీద జరిగినాయి. బహుశా ఎంఆర్పిఎస్ ఉద్యమం మీద జరిగిన అన్ని కుట్రలు, నిర్బంధాలు ఏ సోషల్ మూవ్మెంట్ జరగలేదు దేశవ్యాప్తంగా. అన్ని జరిగినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు పనిచేశారు. కాబట్టి చనిపోయిన అమరులు, కష్టపడ్డ కార్యకర్తలు, సమాజం అందించిన మద్దతు, లాస్ట్కు గౌరవ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సహకారం, అంతిమంగా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు అధ్వర్యంలో వచ్చిన తీర్పు మాదిగల్ని గెలిపించడానికి దారితీసింది. సో ఇది 30 ఏళ్ళు మీ కళ్ళ ముందు, అంటే ఆ తీర్పు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ గుర్తొస్తాయి ఆబ్వియస్. సహజంగా తల్లి. అంటే మాకెవరు గాడ్ ఫాదర్ లేరు, మేమే మొదలు పెట్టాం, మేమే ముందుకు నడిపించాం. ఎన్ని వచ్చినా కూడా వాటిని అధిగమించేంతవరకు మేమే ప్రయత్నం చేశాం. గాడ్ ఫాదర్లు ఎవరు లేరు, కాకపోతే సమాజం చాలా గొప్పగా స్పందించి ఎంఆర్పిఎస్ కండగా నిలబడ్డది. ఇప్పుడు కోల్పోయిన బిడ్డలకు సంబంధించి అన్నారు, ఎట్లా అంటే వాళ్ళకి ఏం చేయబోతున్నారు? అంటే కుటుంబాలు చాలామంది చూస్తుంటారు కదా, అదే వచ్చింది మన హక్కు మనకు దక్కింది అనే సంతోషం ఉంటుంది కదా. ఖచ్చితంగా
ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి ఇంకా వర్గీకరణ పాలాలు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పి జాతి సమాజం, ఎందుకంటే జాతి ఒకటే కాదు సమాజం కూడా, అరే వాళ్ళ పోరాటానికి న్యాయం జరగబోతుంది, వాళ్ళ పిల్లలకు మేలు జరగబోతుందని సమాజం కూడా బాగుంటున్న సమయంలో మళ్ళీ కొన్ని అడ్డంకులు కుట్రలు మళ్ళీ ఎదురవుతున్న సమయంలో అరే మరికొంతకాలం ఆలస్యం అవుతుందేమో అనే ఆవేదన సహజంగా ఉంటుంది కదా. అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించాల్సిందే. 30 ఏళ్ళుగా వచ్చిన అడ్డంకులను ఎట్లయితే పోరాట స్ఫూర్తితోటి సంకల్ప బలంతో సమాజం అందించిన మద్దతుతోటి ఎట్లయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ ఈ దశకు వచ్చామో, ఇప్పటికీ చివరి అడ్డంకిగా ఇంకా మాట్లాడుతున్న వాళ్ళని అధిగమించి మళ్ళీ దాన్ని అమలు చేయించుకోవడమే దృష్టి పెట్టాలి అంతే. ఎంఆర్పిఎస్ అంటే అన్న మాదిగలు అండ్ మాలలు, దళితులు అంటే అందరూ కలిసే అదే అని అనుకున్నాం. నిజంగానే మొన్న జరిగినటువంటి మాలల సింహగర్జన తరువాత మీకు చిన్న క్లూ కూడా లేకుండా నాన్న మాలలు ఇట్లా ఇంత పెద్ద సభ పెట్టబోతున్నారు, మీ గురించే మాట్లాడబోతున్నారు అని మీకు తెలీదా? ఎందుకు తెలియదమ్మా, తెలుసు. ఇప్పుడు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు వచ్చింది. ఆగస్టు 1వ తారీఖున వచ్చిన తీర్పు తర్వాత ఎంఆర్పిఎస్ ఇక విజయం సాధించింది అని మేము ముందుకెళ్ళాము. ఈ తీర్పును మేము అంగీకరించాం అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. తీర్పును ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటామని చెప్పి రివ్యూ పిటిషన్లు వేశారు. 32 రివ్యూ పిటిషన్లు వేస్తే అందులో 16 మాలలు వేశారు. ఇక్కడ దేశవ్యాప్తంగా 32, 16 ఇక్కడ మాలలు వేశారు. రివ్యూ పిటిషన్లు మొత్తం తిరస్కరించింది. తర్వాత మళ్ళీ ఫైనల్గా క్యూరేటివ్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని వేశారు. మొన్న చీఫ్ జస్టిస్ కన్నా గారు దాన్ని తిరస్కరించారు. ఇక వాళ్ళకు న్యాయ వ్యవస్థ ద్వారా వాళ్ళకి ఇంకా లేదు. అట్లాంటప్పుడు రోడ్ల మీదకి వచ్చి బెదిరించో అదిరించో దీన్ని జాప్యం చేసినంతకాలం ఈ వర్గీకరణ లేకుండా అవకాశాలు పొందుదామని చెప్పి ఆ ప్రయత్నాలు 4 నెలలుగా కొనసాగించారు. దాదాపు మీటింగులు పెట్టుకుంటూ వాళ్ళ ఉద్యోగస్తులను వాళ్ళ విద్యార్థులను సమీకరించుకుంటూ వాళ్ళకి ఏదో వర్గీకరణ జరిగితే వాళ్ళకేదో అన్యాయం జరగబోతున్నట్టు వాళ్ళకు ప్రచారం చేసి మొత్తం రిజర్వేషన్లు లేకుండా చేయడానికి ఎంఆర్పిఎస్ కుట్ర చేస్తుందని చెప్పి ప్రచారం చేసి టోటల్గా ఒక మీటింగ్ పెట్టుకోగలిగారు. నేను ఒక విషయం చెప్తున్నామా, ఈ సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం పోరాటాలు మొదలు పెడతారు. ఎవరికన్నా అన్యాయం జరిగితే న్యాయం కోసం ఉద్యమాలు చేస్తారు. న్యాయం జరగాలని మీటింగులు పెడతారు. వాళ్ళకి ఏ అన్యాయం జరిగిందని మీటింగ్ పెట్టారు? పోనీ వాళ్ళ వక్తల్లో వాళ్ళు మాట్లాడిన వాళ్ళలో మాకు ఈ అన్యాయం జరుగుతుందని ఎవరు చెప్పారు? అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగులు పెట్టాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి. మళ్ళీ మీటింగ్ పెట్టిందైనా మీటింగ్ వేదిక మీద మాట్లాడిన వాళ్ళైనా వర్గీకరణ జరగనీయము మేము అడ్డుకుంటాం అంటాను. అంటే ఇంకొకరి హక్కులను మేము అడ్డుకుంటామని అర్థం. రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా మేమే అనుభవిస్తాం, ఇందులో ఎవరి వాటా ఇవ్వం. మేము వాటా అడుగుతున్నాం, మా జనాభాతో మా వాటా అంతా రావాలి. ఎందుకంటే మా వాటా రాలేదని కమిషన్ చెప్పినాయి, ప్రభుత్వాలు అంగీకరించినాయి, కోర్టులు చెప్పినాయి, అందరు చెప్పారు. మా వాటా మాకు రాలేదని అందరు చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అరే మా సోదరులే కదా వాళ్ళు కూడా, ఇంతకాలం మేము అనుభవించినా ఇప్పుడు అందరం పంచుకొని తిందామని చెప్పి వాళ్ళకు పెద్ద మనసు ఉండాలి. వాళ్ళకి పెద్ద మనసు లేదు కాబట్టి ఇంకా మేము అడ్డుకుంటాము అని అంటారు. అంటే అర్థం ఏం చెప్పండి? ఎవరైనా ఒక మీటింగ్ పెడితే, ఇప్పుడు మహిళలు మీటింగ్ పెడతారమ్మా, మహిళలకు అన్యాయం జరిగితే మహిళలు మీటింగ్ పెడతారు, అంతే కదా. మాలలకు అన్యాయం జరిగితే మాలలు మీటింగ్ పెట్టాలి. మాదిగలకు అన్యాయం జరిగింది, ఉపకులాలకు చాలా కులాలకు అన్యాయం జరిగింది కాబట్టి మేము మీటింగ్ పెట్టుకొని ఉద్యమాలు చేశాం. సమాజం దాన్ని అంగీకరించింది, కమిషన్లు అంగీకరించినాయి, కోర్టులు అంగీకరించి అన్నీ అంగీకరించినాయి. వాళ్ళు మీటింగ్ పెట్టి ఏం చెప్పినట్టు? మేము వర్గీకరణ అడ్డుకుంటాం అంటే అందరికీ పంచనీయము అని అర్థం. అందరికీ పంచనీయం, ఎవరికి పోనీయం ఇలా వాట అని అర్థం. దాంట్లో న్యాయం ఏందమ్మా? నాకు అర్థమవుతలేదు. న్యాయం లేదు కదా. అయితే శక్తి ఉన్నది వాళ్ళకు. ఏం శక్తి ఉన్నది? అమ్మ మేము పూరి గుడిసె వచ్చిన వాళ్ళం, మా వెనక అమాయకులైన నిరక్షరాశులైన నిరుపేదలైన మాదిగలు ఉన్నారు, సమాజం ఉన్నది, అన్ని వర్గాల సమాజం ఉన్నది, అండగా నిలబడ్డది మోరల్ సపోర్ట్గా. కానీ వాళ్ళు మీటింగ్ పెట్టినారు కదమ్మా, ఆ మీటింగ్కు నాయకత్వం వహించిన వాళ్ళు ఎవరమ్మా? ఒక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తి. అమ్మ పెద్ద వేల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్త అమ్మా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాని నడిపే అధిపతి అమ్మ. ఒక ఇంట్లోనే 4 పదవులు పొందిన కుటుంబం వచ్చినారమ్మా. తండ్రి ఎంపీ, కేంద్ర మంత్రి అమ్మ చేసిండు, అన్న ఇప్పుడు ఎమ్మెల్యేనమ్మా.
తను ఎమ్మెల్యేనమ్మా, తన కొడుకు ఎంపీనమ్మా. ఒక కుటుంబంలో బహుశా ఈ దేశంలో ఒక కుటుంబంలో 3 పదవులు పొందిన వాళ్ళ ఒక 2-3 కుటుంబాల పేరు చెప్పమ్మా. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాళ్ళ కుటుంబంలో, లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండబడే మల్లికార్జున ఖర్గే వాళ్ళ అల్లుడు ఎంపీ లేదా వాళ్ళ కొడుకు మంత్రి. ఈ దేశంలో ఒకే కుటుంబంలో 3 చట్టసభల పదవులు పొందిన వాళ్ళు మళ్ళీ వీళ్ళేనమ్మా. పారిశ్రామికవేత్తలమ్మా, 50,000 లక్ష కోట్ల రూపాయల అధిపతులమ్మా వాళ్ళ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమ నడిపేటోళ్ళమ్మా. 2 ఒక ప్రింట్ మీడియా, ఒక ఎలక్ట్రానిక్ మీడియా నడపాలంటే 100 కోట్ల రూపాయలు అవసరమమ్మా. 3 చట్టసభలు వాళ్ళ ప్రాతినిధ్యం మొదటి నుంచి వాళ్ళకు ఉన్నదమ్మా. అమ్మా, ధనం అన్ని రకాలుగా ఉన్నప్పుడు, రాజకీయ పలుకుబడి ఉన్నప్పుడు వాళ్ళని పక్కదారి పట్టించి తీసుకురావడం పెద్ద సమస్య కాదమ్మా. ఆవేదన చాటుకోవడానికి పెట్టలేదమ్మా, ఇంకొకరు హక్కులను హరించడానికి వాళ్ళు మీటింగ్ పెట్టారు. అందుకనే సమాజం ఆ మీటింగ్ను అంగీకరించదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితేమ్మా అన్ని పార్టీలు, అన్ని సంఘాల వాళ్ళు వచ్చి వేదిక మీద ఉంటారు. అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాల్లో వస్తారు. మళ్ళీ న్యాయం ఉన్నది ఎంఆర్పిఎస్ వైపు అని చెప్పి అమ్మా మీటింగ్ పెట్టారు కదా. పోనీ వాళ్ళకి అన్యాయం జరిగితే న్యాయం కోసం మీటింగ్ పెడితేనన్నా ఎవరన్నా సపోర్ట్ చేస్తారమ్మా. ఇంకోరి హక్కులు వద్దని చెప్పడానికి మీటింగ్ పెట్టినరమ్మా. మీరే ఆలోచించండి. కాబట్టి ఏ పార్టీ, ఏ ఇతర మాలేతర సంఘ నాయకులు అక్కడ కనిపించలేదమ్మా వేదిక మీద. దీన్ని బట్టి స్వార్థం ఎవరిది, న్యాయం ఎవరిది? ఓకే, స్వార్థం ఉన్న వాళ్ళకు పలుకుబడి ఉన్నదమ్మా, డబ్బు ఉన్నదమ్మా, రాజకీయ పలుకుబడి ఉన్నదమ్మా. వాళ్ళలో వేలాది మంది, మాదిగల కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఉన్నారమ్మా. పలుకుబడితో ఏదైనా చేసుకుంటారమ్మా, కానీ అంతిమంగా ఓడిపోతారమ్మా వాళ్ళు. ఎందుకంటే మీరు కలుపుకుని పోయే ప్రయత్నం చేయలేదు సార్ ఫస్ట్ నుంచి కూడా? ఎందుకు ఇట్లా? మరి విషయం ఏంటంటే తల్లి, ఉన్నది పంచుకుందాం, మన మధ్యలో తేడా లేకుండా కూర్చుందామంటే నేను ఎప్పుడు కూర్చుంటానమ్మా. కానీ అసలు పంచుకోవడానికే ఒప్పుకోం అంటున్న వాళ్ళతో ఎట్లా కూర్చోవాలమ్మా మీరే చెప్పండి. ఇప్పుడు మాదిగలకు అన్యాయం జరిగిందా లేదా? మాదిగలతో పాటు ఇంకా 57 కులాలు దళితుల్లో ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరిగిందా లేదా? అమ్మ, ఒక్క వర్గమే ఎందుకు వ్యతిరేకిస్తుందమ్మా చెప్పు? ఉద్యోగాల్లో వాళ్ళే ఎక్కువ మంది, చదువుకున్న వాళ్ళు వాళ్ళే ఎక్కువ మంది, ఆర్థికంగా బలపడ్డోళ్ళు వాళ్ళే ఎక్కువ మంది, రాజకీయంగా బలపడ్డోళ్ళు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదమ్మా. మరి మిగతా 57 కులాలు ఈ వర్గీకరణ కోరుకుంటున్నాయి కదమ్మా, మాదిగలు ఒక్కరే కోరుకోవట్లేదు కదా. అంటే మాదిగలకు అన్యాయం జరిగింది, మాదిగలు కోరుకుంటుండ్రు, మిగతా దళిత కులాలు కూడా వర్గీకరణ కోరుకుంటున్నాయి. అంటే వీరొక్కరే అడ్డం పడుతుంటే అర్థం ఏందమ్మా? అంటే అందరు అవకాశాలు మేమే అనుభవిస్తాం, మేమే తింటాం అని అర్థం. ఇకపోతే ఒక సందర్భంలో కూర్చున్నామమ్మా, ఇప్పుడు కాదు, దాదాపు ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం మొదలైనప్పుడు 99లో కూర్చున్నామమ్మా. అప్పుడు ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతిలోకి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు సుప్రీంకోర్టులో కొంతకాలం పెండింగ్లు ఉండి జడ్జిమెంట్ వచ్చినట్టుగానే 99లో ఈ ఇష్యూ రాష్ట్రపతి చేతికి వెళ్ళింది. ఎస్సీ వర్గీకరణ కరెక్టా కాదా అని. అప్పుడు రాష్ట్రపతి కూడా దళితుడమ్మా, కేఆర్ నారాయణ, చాలా గొప్ప మేధావి, అంబేద్కర్ తర్వాత గొప్ప మేధావిగా పేరు కన్న వ్యక్తి అమ్మ. ఆయన చేతిలో ఈ ఎస్సీ వర్గీకరణ సమస్య పెండింగ్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఒక మాల పెద్దలు మమ్మల్ని కూర్చొని అప్పుడు పివి రావు గారు దీనికి నాయకత్వం వహిస్తున్నారు. తర్వాత జూపూడి, తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరెవరో వస్తూనే ఉన్నారు. అప్పుడు ఏమైందంటే అమ్మా, ఒక వర్ధన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే మాల పెద్ద ఆయన ఇంట్లోనే చర్చలు జరిగినాయి. దానికి సాక్షి సంతకంలో మల్లు రవి కూడా ఉన్నాడు. అప్పుడు నాయకుడిగా పివి రావు గారు, సాక్షి సంతకం జూపూడి బ్రోకర్ కూడా పెట్టాడు. అందులో ఏం రాసుకున్నామమ్మా? అందులో ఏమున్నదంటే దళితుల్లో అసమానతలు ఉన్నాయి, ఒప్పుకున్నాం. ఈ అసమానతలను నివారించే దిశగా రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉన్నాం. ముందు అసమానతలు అనేది ఒప్పుకున్నాం, సంతకం పెట్టినాం. మరి సమస్య పరిష్కారం ఎవరి చేతికి వెళ్ళింది అని చేతికి. ఈ అసమానతల నిర్మూలన కోసం, నివారించడం కోసం రాష్ట్రపతి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందా అని చెప్పాను. అమ్మ, సంతకాలు అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత రాష్ట్రపతి ఎస్సీ వర్గీకరణ కరెక్టే అని చెప్పేశాడమ్మా. రాష్ట్రపతి చెప్పాడమ్మా, నో మేము వినమని మళ్ళీ చెప్పారమ్మా. ఇప్పుడు చెప్పండి తల్లి, సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనము 7 జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, అందులో ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ నాయకత్వం వేస్తుంటే ఆయన ఇచ్చిన తీర్పును ఇప్పుడు బేఖాతరు అంటలేరమ్మా. అన్నాడు రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా బేఖాతరు అన్నారమ్మా. మరి ఎవరి మాట వినాలమ్మా? ఇప్పుడు ప్రధానమంత్రులు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, మన్మోహన్ సింగ్ గారు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశాడు, బిల్లు పెట్టకుండా వీళ్ళు అడ్డం పడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారమ్మా. మీరు ముందుకెళ్ళొద్దని చెప్పి ఇప్పుడు అడ్డం పడతలేరా?
అట్లనే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా వర్గీకరణకు ఆయనకు అనుకూలమే కమిషన్ వేసాడు ఉషామేర కమిషన్. రిపోర్ట్ వచ్చినాక వర్గీకరణకు అనుకూలంగా రిపోర్ట్ వచ్చినాక రిపోర్ట్ని అమలు చేద్దని అడ్డం పడ్డారు. అప్పుడు అంటే రాష్ట్రపతి నిర్ణయాలు బేఖాతరు చేసే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రుల నిర్ణయాన్ని వాళ్ళు బేఖాతరు చేస్తారు. ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్లన్నీ వర్గీకరణ సపోర్ట్ చేసినాయమ్మా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ మీద కమిషన్ చంద్రబాబు నాయుడు గారు వేసాడమ్మా 94 కమిషన్ సపోర్ట్ చేసింది జస్టిస్ రామచంద్ర కమిషన్. నేను పుట్టకముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమిషన్ పడ్డదమ్మా లోకూర్ కమిటీ, అది వర్గీకరణ సపోర్ట్ చేసింది. పోనీ యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్లో జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేసిందమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. మహారాష్ట్రలో లాహోజీ సాల్వే కమిటీ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. ఉత్తరప్రదేశ్లో హుకుమ్ సింగ్ కమిషన్ పడ్డదమ్మా, వర్గీకరణ సపోర్ట్ చేసింది. హర్యానాలో పంజాబ్లో ఉమ్మడిగా ఉషా మేరా కమిషన్, తర్వాత జస్టిస్ లాహోజీ సాల్వే కమిషను ఇక్కడ పడ్డదమ్మా. ఇట్లా ప్రతి రాష్ట్రంలో కమిషన్లు పడ్డాయమ్మా. పంజాబ్లో గుర్నామ్ సింగ్ కమిషన్ పడ్డదమ్మా. అన్ని కమిషన్ సపోర్ట్ చేసినాయి. అమ్మ కమిషన్లు ఎందుకు సపోర్ట్ చేస్తాయమ్మా అంటే అన్యాయం జరిగిందనేది నిర్ధారణకు చేసి న్యాయం జరగాలని చెప్పేసినాయమ్మా. కమిషన్ రిపోర్టులు బేఖాతరు చేస్తారమ్మా, సుప్రీంకోర్టుల నిర్ణయాలు బేఖాతరు చేస్తారమ్మా, ప్రధానమంత్రుల నిర్ణయాన్ని బేఖాతరు చేస్తారమ్మా. ముఖ్యమంత్రులు మాట్లాడితే వర్గీకరణ అడ్డు తగులుతామని ఇప్పుడు చెప్తారమ్మా. ఇప్పుడు మొన్న పెట్టిన మీటింగ్లో వక్తలందరూ ఏం మాట్లాడిన తల్లి, మేము వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పారు. ఇక వాళ్ళకి ఎవరు చెప్పాలి తల్లి, నాకు మీరే చెప్పండి. ఇప్పుడు ఇది అన్నదమ్ముల పంచాయతీ లెక్క ఉందన్న, ఒక కుటుంబంలోనే ఒక అన్న ఒక తమ్ముడు కొట్లాడుకుంటున్నట్టు ఉంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఇప్పటి వరకు మాలలే లబ్ధి పొందిండ్రు అని మీరు అంటున్నారు. అమ్మా నాకు అర్థమైంది తల్లి. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ స్త్రీ పురుషుల మధ్యలో ఏదైనా వివాదం జరుగుతుంది, పురుషులదైనా స్త్రీలదైనా న్యాయం వైపే నిలబడగల తల్లి ఎవరమైనా. నంబర్ 1 కుటుంబంలో మీరు అన్నట్టుగా అన్నదమ్ముల మధ్యలోనే ఒక స్ట్రగుల్ జరుగుతుంది. ఆ అన్నదమ్ముల మధ్యలో న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిదో తేలుతుంది కదా తల్లి. ఓకే, 2 కులాల మధ్యలోనే యుద్ధం జరుగుతుంది. ఏ కులం న్యాయం వైపు ఉన్నదనే విషయం నిర్ధారణ జరుగుతుంది తల్లి కదా. అంటే అన్నదమ్ముల మధ్యలో సమస్య ఒక ఘర్షణగా మారినా, లేదా స్త్రీ పురుషుల మధ్యలో ఘర్షణగా మారినా, లేదా 2 కులాలు తెగల మధ్యలో ఘర్షణ మారినా ఇద్దరి వైపు న్యాయం ఉండదు, ఇద్దరి వైపు అన్యాయం ఉండదమ్మా. న్యాయం ఒకవైపు ఉంటుంది, అన్యాయం ఒకవైపు ఉంటుంది. ఇప్పుడు చెప్పండి తల్లి, న్యాయం ఇటు ఉన్నదని సమాజం ఒప్పుకున్నది కదా, కమిషన్లు ఒప్పుకున్నాయి కదా, కోర్టులు ఒప్పుకున్నాయి కదా, ప్రధానమంత్రులు ఒప్పుకున్నారు కదా, రాష్ట్రపతులు ఒప్పుకున్నారు కదా, మేము ఒప్పుకోమంటాను. ఇప్పుడు ఎవరు చెప్పాలి తల్లి, నువ్వే చెప్పు, నువ్వన్నా చెప్పు మరి వాళ్ళకు. నా బిడ్డగా నా చెల్లెగా నువ్వు చెప్పు, న్యాయం వైపు చెప్పు అన్న. ఇప్పుడు ఇష్యూ ఏంటి అంటే మాలల సంఖ్య ఎంత, మాదిగల సంఖ్య ఎంత, ఈ కొట్లాట ఈయనేనా వచ్చింది అంటే సంఖ్యాబలం దానికోసమేనా? అట్లేం లేదు తల్లి. నేనంటే ఎవరి సంఖ్య ఏందని నేను చెప్పాల్సిన అవసరం లేదు తల్లి, ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి సంఖ్య ఏందో ఇప్పటికే ఆధారాలు ఉన్నాయి కదా. ఎస్సీ ఎస్టీల జనాభా ఎప్పుడు కూడా 10 ఏళ్ళకు ఒకసారి లెక్కలు తీస్తారమ్మా, కులాల వారిగా తెగల వారిగా లెక్కలు తీస్తారమ్మా. అవి ఎప్పుడు 10 ఏళ్ళకు ఒకసారి అందుబాటులో ఉంటాయమ్మా. కాబట్టి నేను ఇంతమంది ఉన్నామని నేను చెప్పినా, ఎదటోళ్ళు మేము ఇంతమందిని అది చెప్పినా ఏదో సంతృప్తి కోసం చెప్పడమే తప్ప లెక్కలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి కదా తల్లి, ఉన్నాయి కదా. ఇప్పుడు ఎవరికి నష్టం అవుతుంది చెప్పమ్మా? మాలల జనాభా ఇంత అంత వాళ్ళకి వస్తుంది, మాదిగల జనాభా ఇంత, మాదిగల జనాభా అంత వస్తుంది. మాదిగలు కానీ ఇంకా కొన్ని కులాలు ఉన్నాయి, వాళ్ళ జనాభా ఇంత, వాళ్ళ వాట వాళ్ళకి వస్తుంది. పంచుకోకపోతే అందరు వాట ఒకరు తింటారు, పంచుకుంటే ఎవరు వాట వాళ్ళకి వస్తుంది. మా జనాభా కంటే మించి నేను అడుగుతలేను, మా జనాభా కంటే తక్కువ వస్తే నేను ఒప్పుకోను. ఇప్పుడు నష్టం ఎవరికి తల్లి? మా జనాభా 10% ఉన్నదనుకోండి, నేను 11 అడిగితే తప్పు అవుతుంది, ఇంకో అవకాశాలు తీసుకున్నట్టు అవుతుంది. మా జనాభా 10 ఉన్నా మాకు 8 వచ్చినాయి అనుకో, మేము ఒప్పుకోము, మాకు ఇంకా 2 అదనంగా మాకు రావాలి కదా. కాబట్టి ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాట అంత అన్నప్పుడు పంచుకుంటే అందరం బాగుపడతాం కదా. పంచుకోకపోవడం వల్లనే అందరు నష్టపోయారు కదా. ఇది చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా తల్లి. దీన్ని ఒప్పుకోకపోతే అది మూర్ఖత్వం, స్వార్థం.
ఇప్పుడు పంచాయతీ అయినప్పుడు జనరల్లీ అన్న కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ పెద్దలు కూర్చొని మాట్లాడుకుంటే ముచ్చట కొంచెం సమసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మీరు ఒక మాటని వాళ్ళొక మాటని ఇట్లా పెద్దగా చేసుకుంటా పోతే మధ్యలో ఇంకొకళ్ళు దూరి దాన్ని గజిబిజి చేసేస్తారు. ఆ తర్వాత మళ్ళా అన్యాయమే జరిగే అవకాశం లేదా? ఒక విషయం తల్లి, ముందు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ సమాజంలో దళితులుగా వివక్షతకు గురైన వాళ్ళం కదా. వివక్షత గురైన వర్గాలకు సంబంధించిన వాళ్ళలోనే మళ్ళీ వివక్షత కొనసాగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, 2 కులాల మధ్యలో వివాహాలు జరుగుతాయా అని. జరగవని చెప్పాడు. 2 కులాలు కనీసం సహపంక్తి భోజనం అన్న చేస్తారా అని అడిగారు ఒకనాడు. జరగవని చెప్పేశాడు. అంటే అగ్రకులాలు దళితుల మధ్యలో ఈ అసమానతలు వివక్షత చూస్తున్నామో వితిన్ ది దళితుల మధ్యలో కూడా అసమానతలు వివక్షత ఉన్నది తల్లి. ఇది సమాజానికి కనిపించకపోవచ్చు, మాకు తెలుసు కదా తల్లి కదా, కనిపిస్తుంది. ఇప్పుడు నేను అంటున్నా, మనలో మనమే పంచుకోవడానికి ఒప్పుకోపోతే మన ఆనాడు అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ ఇవ్వడానికి అగ్రకులాలు అంగీకరించినాయి కదమ్మా. మీకంటే వాళ్ళు గొప్పవాళ్ళే. 100 ఏళ్ల క్రితం 199% నిరక్షరాలైన దళిత వర్గాల తరపున అంబేద్కర్ కొట్లాడాడు, మాకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలి అని చెప్పి. లేదు మేము వాటా ఇవ్వం అని వాళ్ళు అన్నారు, అగ్రకులాలు అన్నారు. కానీ కొద్ది కాలానికే ఒప్పందం జరిగింది. గాంధీ అంబేద్కర్ మధ్య ఒప్పందం జరిగింది. కొద్ది కాలానికే లే అందరూ బాగుపడాలంటే ప్రత్యేక రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి. అంటే 100% మేము రిజర్వేషన్ అంగీకరించమని చెప్పి ఒకవైపు, కొద్ది కాలానికే లే ఆ వర్గాలు బాగుపడాలంటే వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని అవకాశాలు ఇవ్వాలి, కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు అవకాశాలకు దూరమైన వాళ్ళు కాబట్టి ఇవ్వాలని చెప్పి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఫలితమే ఇవాళ రిజర్వేషన్ తల్లి. ఆ రిజర్వేషన్ల వలన ఇవాళ గ్రామ పంచాయతీ మొదలుకొని రాష్ట్రపతుల దాకా దళితులు గిరిజనులు వాళ్ళు అవుతుండ్రు కదా తల్లి. ఉన్నది పంచుకోవడానికే మీరు ఒప్పుకోకపోతున్నారు కానీ లేనప్పుడు ఇవ్వడానికి అగ్రకులాలు ఒప్పుకున్నాయి కదా తల్లి. లేనప్పుడు దళితులకు ఏ అవకాశాలు లేనప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి అగ్రకుల వ్యవస్థ 100 ఏళ్ల క్రితం ఒప్పుకున్నదమ్మా. కానీ 100 ఏళ్ల తర్వాత ఉన్నది పంచుకుందామంటే కూడా మేమే తింటామనేటోళ్ళు వీళ్ళు తయారైందమ్మా. ఇది తప్పు. ఇంకొకరికి అవకాశం ఇస్తుండ్రంటే అర్థం ఏంటి? మేము ఇవ్వట్లా, మేము న్యాయం అడుగుతున్నాం. న్యాయాన్ని సమర్థించింది సమాజం, అన్నీ సమర్థించారు. మీకు న్యాయం మీ వైపు ఉండవచ్చు, అయినా మేము అంగీకరించమంటాను. ఇంకేం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ప్రధానమంత్రులు వర్గీకరణ న్యాయం అన్నారు కదా, మేము ఒప్పుకోమంటాను. రాష్ట్రపతులు వర్గీకరణకు అనుకూలం అన్నారు కదా, మేము ఒప్పుకోమంటాను. సుప్రీంకోర్టు తీర్పులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి, మేము ఒప్పుకోమంటాను. మాలయేతర ఎవరినన్ను అడుగు ఎంఆర్పీ చేసే పోరాటంలో న్యాయం ఉన్నదంటారు, ఆయన మేము ఒప్పుకోమంటారు. వాళ్ళు ఎంత శక్తివంతులు తల్లి చెప్పండి, ఎంత స్వార్థం, ఎంత శక్తివంతులు వాళ్ళు. ఎవరు చెప్పాలి వాళ్ళకు? అయితే వాళ్ళకు పలుకుబడి శక్తి ఉన్నదని మేము మౌనంగా ఉండలేము కదా తల్లి. ఒక జాతి కోసం యుద్ధం చేస్తున్నాం కదా, జాతి కోసం యుద్ధం చేస్తున్నాం. గెలిపించి నా జాతికి అవకాశాలు అందించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో లేని రోజుల్లో అవకాశాలు సాధించడం కోసం ఆయన కష్టపడ్డాడు. 100 ఏళ్ల తర్వాత ఉన్న అవకాశాలు పంచుకోవడం కోసం మేము కష్టపడాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకో పోరాటం జరగబోతోందా? పోరాటం మళ్ళీ జరగాలని అయితే కోరుకోనమ్మా. పోరాటం మళ్ళీ జరగాలని నేను కోరుకోను. ఎందుకంటే ఒకే తెలంగాణలో ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అందరికంటే, దేశంలో అందరికంటే ముందు అసెంబ్లీలో స్పందించాడు. అవును, తీర్మానం చేశారు. నేను కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాను. ఓకే తల్లి, తను వ్యక్తిగతంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలం. వ్యక్తిగతంగా ఎందుకంటే మా ఉద్యమంలో పాల్గొన్నాడు, మా ధర్నాలో పాల్గొన్నాడు, మా మహాసభలో పాల్గొన్నాడు, వర్గీకరణ సపోర్ట్ చేశాడు. ఈ ముఖ్యమంత్రి కాకముందు విషయం చెప్తున్నాను నేను కదా. వ్యక్తిగతంగా మాదిగలకు అన్యాయం జరిగింది అనేది ఆయన మనసులో ఉన్నది కాబట్టి మా సభల్లో ధర్నాలో పాల్గొన్న వ్యక్తి కదా. ఆయా సందర్భంలో మాకు కొంత చేయూతనిచ్చిన వ్యక్తే. తను ముఖ్యమంత్రిగా అందరికంటే ముందు వర్గీకరణ అమలు చేస్తామని మాట్లాడాడు. సరే, అందరికంటే ముందు అమలు చేయలేకపోయినా, ఎందుకంటే హర్యానా మొదలుపెట్టింది, పంజాబ్లో అమలు జరుగుతుంది, తమిళనాడులో అమలు జరుగుతుంది. కానీ అందరికంటే ముందు అమలు చేస్తామని కొన్ని కారణాల వల్ల ముందుకెళ్ళకపోయినా కమిషన్ పడ్డది, కమిషన్ తిరుగుతుంది. ఓ 10 రోజులకో 15 రోజులకో కమిషన్ రిపోర్టు వస్తుంది. తప్పకుండా వర్గీకరణ చేస్తాడని ఆశిస్తున్నాం. కానీ అడ్డంకులు కల్పిస్తామనే వాళ్ళని చూస్తే బాధ అనేది ఒకటి ఉంటుంది. అడ్డంకిలు కల్పించిన వాళ్ళు మరి అదే పార్టీలు ఉన్నారు కదా, ఎందుకని వాళ్ళని నిలువరించలేకపోతున్నారు? మరి ఎందుకని ఆప్తలేరు? అంత పెద్ద సభ
ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతుందా? ఎట్లయితుంది అది? ఖచ్చితంగా వాళ్లకు కాంగ్రెస్ అంటేనే అగ్రకులాల్లో రెడ్లది అని అంటారు, కానీ కాంగ్రెస్ అంటే దళితుల్లో మాలల్ది ప్రధానంగా. ఎందుకు నేను ఈ మాట అంటున్నంటే, ఇప్పుడు ఏ ఇంట్లో 2 పదవులు ఉంటే ఒకరిద్దరికి ఉండవచ్చు, 3 పదవులు ఉన్నది ఎవరికో చెప్పు ఇంట్లో, అదే కాంగ్రెస్లో. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదా వాళ్ళ భార్య ఇద్దరు ఉంటారు అనుకుందాం, లేదా జానారెడ్డి గారు ఇద్దరు కొడుకులు, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అనుకుందాం కదా. మల్లు రవి మల్లు బట్టి విక్రమ కూడా మాల వాళ్ళు ఇద్దరింట్లో ఉన్నారు. కానీ ఒక ఇంట్లో 3 పదవులు ఎవరికి ఉంటాయి? వివేక్ కుటుంబానికి ఉంటాయి. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి దళితుల్లో మాల సామాజిక వర్గం పట్టు బాగా బిగించుకున్నది. ఈ దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరని ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కర్నూలు వాసి పెద్దలు దామోదర సంజీవయ్య గారే ముఖ్యమంత్రి. అంటే దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి పేరు ఆయనకి వచ్చిందంటే ఎప్పుడు పడ్డాయి వాళ్ళకి పునాదులు? నేను 65లో పుట్టాను, 65లో పుట్టక ముందే ఆయన ముఖ్యమంత్రి కాగలిగాడు. అక్కడి నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు పక్క రాష్ట్రం చూడండి, మల్లికార్జున ఖర్గే ఎస్సీ మాల, అంటే ఎస్సీ మాల, ఆయన ఇంట్లో కూడా 3 పదవులు ఉంటాయి. దేశంలో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఒకే ఇంట్లో 3 పదవులు ఉన్న వాళ్ళు 3 కుటుంబాలు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక. అక్కడ మల్లికార్జున ఖర్గే వాళ్ళ అల్లుడు వాళ్ళ కొడుకు. ఇక్కడ పెద్దపల్లి ఎంపీ ఎవరో మీకు తెలుసు, ఓకే, చెన్నూరు ఎమ్మెల్యే మీకు తెలుసు, అదే సమయం బెల్లంపల్లి ఎమ్మెల్యే మీకు తెలుసు. ఒకే ఇంట్లో 3. అంటే వాళ్ళు పట్టు ఆ స్థాయిలో ఉన్నది. ఎగ్జాంపుల్, గౌరవ రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి, స్వర్గీయ రాజశేఖర ముఖ్యమంత్రి, కృష్ణా ఎస్సీ వర్గీకరణ చేపించే బాధ్యత నాది, ఎన్ని అడ్డంకులైనా నేను చేపిస్తాను అని అన్నాడు. కానీ అట్లాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ముందడిగేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పించి కమిషన్ వేయించి కమిషన్ రిపోర్ట్ను అమలు చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా ఆయన రిపోర్ట్ను అమలు జరగకుండా అడ్డుపడ్డారు వీళ్ళు. అడ్డం పడ్డ ఆవేదన ఆగ్రహ రూపం దాల్చినప్పుడే గాంధీవన్ తగలబడ్డది. సోనియా గాంధీ మీటింగ్ రద్దయిపోయింది పరేడ్ గ్రౌండ్లో ఆ రోజుల్లో కదా. అంటే వాళ్ళు చాలా కాంగ్రెస్ పార్టీలో మాత్రం వాళ్ళను ఎవరు కూడా తాకలేనంత శక్తివంతంగా ఎదిగారు. అయినప్పటికీ పార్టీ విధానాలకు కట్టుబడి ఉండాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి మేము మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది, తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సోదరులు రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి ఓపెన్గా సభలో మాట్లాడాడు. వాయిస్ రికార్డ్. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక హోటల్లో అది మిడిది ప్రెస్లో గెట్ టుగెదర్ జరిగింది, ఎడిటర్స్ మీటింగ్ జరిగింది కదా. అందులో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది, అన్ని పార్టీలు ఒప్పించి ఈ వర్గీకరణ సాధిస్తుందని చెప్పి ఆయన మాట్లాడిండు. ఓకే, మల్లికార్జున ఖర్గే ఇప్పుడు ప్రజెంట్ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్ చేసింది వర్గీకరణ చేస్తామని అందులో ఉన్నది. ఓకే, ముఖ్యమంత్రి మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలం. ఇవన్నీ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇంత స్టాండ్ వర్గీకరణకు అనుకూలమే కాదు, అసలు ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి పార్టీ కాంగ్రెసే. 94లో ఎంఆర్పిఎస్ వచ్చింది, కానీ 1975లోనే ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం జైల్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పంజాబ్లో చేశారు. అంటే ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం, అయితే అక్కడ పంజాబ్లో. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని చెప్పి రోడ్ల మీద మాట్లాడుతున్న వాళ్ళ పట్ల కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నది. వాళ్ళు ముందుకు రావాలని కోరుతున్నా. మీరు రిప్రజెంటేషన్ ఏమైనా ఇవ్వబోతున్నారా సార్? ఇదేంటిది ఇట్లా సభలు పెడుతుంటే మీరు ఊకోవడం ఏంది, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఏంది అని? ఖచ్చితంగా తల్లి, ముఖ్యమంత్రి గారిని ఓపెన్గానే అయితే కోరుతున్నాం. చూస్తారు కదా, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ సోషల్ మీడియా, అదే సమయంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వెళ్ళిపోతుంది కదా. మా మంత్రి ముందు, దామోదర రాజు ముందు, అదే సమయం ఎమ్మెల్యేల ముందు మేము చెప్తున్నాం, మాకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా మీకు ఎప్పటికప్పుడు మీరు ముఖ్యమంత్రి దగ్గర ఉంటారు కాబట్టి, ఇప్పుడు వర్గీకరణ సపోర్ట్ చేస్తూ వర్గీకరణ చేస్తామన్నా అదే పార్టీలో మేము వర్గీకరణ జరగనియమంటున్నప్పుడు అది న్యాయం కాదు, అది తప్పకుండా చర్యలు తీసుకోండి అని చెప్పి మీరు కోరండి అని చెప్పి మా వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. వ్యక్తిగతంగా మీ మీద చాలా ఆరోపణలు కూడా చేశారు సార్. మాదిగ సామాజిక వర్గంకి మీరు చేసింది ఏం లేదు, మీరేదో మీ స్టేచర్ పెంచుకున్నారు, ఉద్యమం మాటున మీరు సూట్ కేసులు మోసిర్రని, ఏదో చేసిర్రని, అసలు వర్గీకరణను ఆపిందే మీరని, ఇట్లా రకరకాలుగా కూడా ఆరోపణలు వచ్చినాయి, మీకు తెలిసిందే. తల్లి విషయం ఏంటంటే
ఏ నాయకత్వం బలంగా రాజీ లేకుండా ఉద్యమం చేస్తుందో ఆ నాయకత్వం మీద ఆధారం లేని ఆరోపణలు నిందలు మోపడం ఎవరైనా చేయవచ్చు, పెద్ద సమస్య ఉన్నది. ఈ 30 ఏళ్ళలో ఎన్నో ఆరోపణలు ఎన్నో నిందలు మా మీద రావచ్చు. ఎవరైనా నిరూపించిన చరిత్ర వరకు ఉన్నదమ్మా? లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. ఎందుకంటే మేము విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు నడిపి ఈ లక్ష్యానికి దశకు మేము వచ్చేసాం. ఇక మేము అంటున్నాం, మీరు అన్నారు మాదిగలకి ఏం చేసిండ్రు అని చెప్పి. మాదిగలకే కాదు, సమాజాన్ని కూడా చేశాం, అందులో మాలాలు కూడా చేశాం. ఇప్పుడు వేదికను ఎక్కారు కదా తల్లి, చాలామంది వేదికను ఎక్కారు కదా. ఓకే, వ్యక్తిగతంగా నన్ను దూషించవచ్చు, తిట్టవచ్చు, ఏదైనా చేయవచ్చు. కానీ నేను మాలలకు చేసినంత న్యాయం వాళ్ళు చేయలేదు కదా తల్లి. ఇప్పుడు ఎవరైతే వేదికకు నాయకత్వం వహించారో వాళ్ళతో సహా చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను 40 ఏళ్ళ క్రితం జైలుకి వెళ్ళాను తల్లి. మా ఊరు వరంగల్ జిల్లా అంటర్ రోడ్ శాంపేట. మా యొక్క 200-300 ఇండ్లు ఉంటాయి. మా మాలపల్లె 7-8-10 ఇండ్లు ఉంటాయి. అక్కడ ఒక అత్యాచార యత్నం ఘటన జరిగింది. మేము తట్టుకోలేక తిప్పికొట్టాం. తిప్పికొడితే మమ్మల్ని తిప్పికొడతారా అని చెప్పి ఆధిపత్య వర్గం మా మీద దాడులు చేసే ప్రయత్నం చేసింది. మేము తిరిగి దాడులు చేసే ప్రయత్నం మేము చేసాం చిన్న వయసులో. మీరు చెప్పండి, ఆ దాడులు ప్రతిఘటన దాడుల్లో మా మీద కేసులు పడ్డాయి. ఒకరు తర్వాత చనిపోయారు. మేము జైలుకి వెళ్ళాం. ఎప్పుడు తల్లి స్టోరీ? 83 అంటే 41 సంవత్సరాల క్రితం. అంటే మేము చదువుకోవడానికి ముందుకెళ్తున్న దశలో మేము చదువుకోలేకపోయాము. ఇక జైలుకి వెళ్ళాం. ఒక మాల కొమరయ్య అనే ఒక అతన్ని దారుణంగా కొట్టారు అదే సమయంలో. అంటే వాళ్ళ చెల్లె మీద అత్యాచారం జరుగుతుంటే అడ్డుకున్నందుకు ఆయనను కొడితే ఫిట్స్ వచ్చిన మనిషి ఎట్లయితే కొట్టుకుంటారో అట్లా కొట్టుకుంటున్న సమయంలో ఆయనను ప్రొటెక్ట్ చేయడం కోసం హాస్పిటల్కి మేము తీసుకెళ్తే, మేము కొట్టేస్తే మీరు హాస్పిటల్కి తీసుకొస్తారా అని చెప్పి మా మీద దాడి చేస్తే తిరిగి మా ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవడానికి మేము ఎదురు దాడి చేయాల్సి వచ్చింది. గొడవలు. అంటే మేము మాలల కోసమే జైలుకి వెళ్ళాం తల్లి. మరి ఎవరు జైలుకి వెళ్ళారు మాలల కోసం? నంబర్ 1 కారంచేడు ఘటన తర్వాత అతిపెద్ద ఘటన చుండూరమ్మ. ఎక్కువ మంది చనిపోయింది. 8 మంది అయితే 7 చనిపోయింది మాలలమ్మ. ఇప్పుడు వేదిక మీద మాట్లాడిన వాళ్ళకి అసలు చుండూరు అన్న తెలుసా అమ్మ? నేను చుండూరులో 6 నెలలు పడుకున్నానమ్మా, మాలపల్లెలో. ఓకే అమ్మా, ప్రకాశం జిల్లా చీమకుర్తిలో 3 ఏషమ్మ, రాములమ్మ, అంజమ్మ అని 3 మహిళలు, మాల మహిళలే, సోదరి మనలే అత్యాచారం కూడా చంపబడ్డారమ్మా. నేను అక్కడ 9 నెలలు మాలపల్లెలో పడుకున్నానమ్మా. ఇదంతా ఎంఆర్పిఎస్ రాకముందు తల్లి. వాళ్ళకి అసలు చీమకుర్తి అన్న తెలుసా అమ్మ? కందుకూరులో బృందావనే మాలపల్లి ఉన్నదమ్మా. దాని మీద దాడి చేసి ఒకరిని చంపారమ్మా. అక్కడ నేను పోయి కాపల దాడిగా 6 నెలలు పడుకున్నానమ్మా. వీళ్ళకి ఏమన్నా తెలుసా అమ్మా? అసలు మాలలకి వీళ్ళు ఏమన్నా చేశారా? పక్కకు పెట్టమ్మా. మీరు ఒకసారి గుర్తు చేస్తున్నారమ్మా, మన సుద్దాల వేదిక ఎక్కాడు కదా తల్లి. ఆయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు నేను వర్గీకరణను అడ్డు తగిలితే నన్ను మంత్రివర్గం తొలగించడానికి. మంత్రివర్గం నుంచి అందుకోసం తొలగించలేమా? ఆ రోజు ఒక మర్డర్ కేసులో ఆయన ఇరుక్కున్నట్టుగా పేపర్లకు వస్తే ఆయన బర్తరఫ్ చేసిండమ్మా. దాన్ని కూడా నేను తప్పుపట్టానమ్మా. అసలు కేసు నమోదు కాకముందు ఎట్లా తొలగిస్తామని చెప్పి నేను తప్పుపట్టానమ్మా. ఆయన పక్షాన్ని నిలబడ్డానమ్మా. ఆయనకు కూడా తెలుసు. శంకర్రావు ఎవరు బావమ్మా? వ్యక్తిగతంగా మా బావ కాదు, ఆ మీటింగ్ పెట్టిన ఆయన బావే అమ్మా. మరి మంత్రి ఉన్న హోదాలోనే, మంత్రిగా ఉన్నప్పుడే ఎల్బీ నగర్లో అప్పుడు సబితా ఇంద్రెడ్డి గారి కొడుకు వాళ్ళ మనుషులు దారుణంగా కొట్టారు కదమ్మా. ఆయనను పరిగెత్తించి కొడితే ఆయన పక్కన నిలబడి ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, దళితుల అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఆయన కండగా నిలబడ్డది ఎవరమ్మా? సొంత భావకు అవమానం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, దాడి జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారమ్మా? లేరు కదా తల్లి. ఓకే, గీతారెడ్డి ఎవరమ్మా? మా మాల సమత్కరంగా మా సోదరే. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న పీక్ స్టేజ్లో కోదండరామ్ గారు ఒక మాట అన్నాడు, జైరాబాద్ వెళ్ళి, గీతమ్మకు కర్రగాచి వాత వెళ్తేనే తెలంగాణ వస్తుంది అన్నాడు. సబితా ఇంద్రెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళిండమ్మా, ఆ మాట అనలే. డికే అరుణ గారి మీటింగ్కి వెళ్ళి, అది గద్వాలకి వెళ్ళిండమ్మా, ఆ మాట అనలే. సునీతా లక్ష్మీరెడ్డి ఉండదమ్మా అప్పుడు మంత్రి, నర్సపూర్ వెళ్ళిండమ్మా, ఆ మాట అనలే. కానీ జహీరాబాద్ వెళ్ళినప్పుడు వీళ్ళు 4 మహిళలమ్మా అప్పుడు మంత్రివర్గం. ఆ 3 దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట అనలేదు. కానీ గీతారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మాట అన్నాడమ్మా. మేము దళితులు ఇరుచుకోబడ్డామమ్మా, ఆ ఇంటి మీద ధర్నా చేశామమ్మా, క్షమాపణ చెప్పించామమ్మా. ఆమె మాలేనమ్మా. మీకు తెలుసమ్మా, ఢిల్లీలో ఒక తమ్ముడు రామరెడ్డి ఎవరో చనిపోయిండమ్మా ఆత్మహత్య చేసుకున్నప్పుడు. ఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్నాం. ఆ డెడ్ బాడీని ఆంధ్రప్రదేశ్ భవన్లో పెట్టాలనుకున్నప్పుడు అక్కడ అధికారులు రానియలేమ్మా. అప్పుడు మన హరీష్ రావు గారు అక్కడ ఉండబడే చంద్రరావు అనే ఒక మాల ఆఫీసర్ని దారుణంగా కొట్టాడమ్మా. మీ అందరికి తెలుసా? ఉద్యమం టైంలో కొట్టాడమ్మా. నంబర్ 1 ఐఏఎస్ ఆఫీసరు వద్దని చెప్తే 2వ ఆఫీసర్ ఆపిండమ్మా.
నంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్ను ముందు జోలికి వెళ్ళలేదమ్మా. దళితుడు చంద్రరావును కొట్టి దారుణంగా కొట్టిండమ్మా, పిడుగులు గుద్దాడు. మరి ఆ విషయంలో కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి ఆయనతో క్షమాపణ చెప్పించింది ఎంఆర్పిఎస్నమ్మా. వీళ్ళందరూ ఎటుపోయిండమ్మా అప్పుడు? గద్దర్ గారండి ఎవరమ్మా? మాల సామాజిక వర్గం సోదరుడే, విప్లవకారుడు, ప్రజాయుద్ధ నౌక. ఓకేమ్మా, ఆయన మీద కాల్పులు జరిగినాయి కదమ్మా. ఆయన మీద కాల్పులు జరిగినప్పుడు నిర్బంధం ఏ స్థాయిలో అంటే ప్రజా సంఘాలు, పౌరక సంఘాలు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడానికి అవకాశం లేని రోజుల్లో తల్లి ఎంఆర్పిఎస్ రాష్ట్ర బంధు కాలిచ్చి జయప్రదం చేసిందమ్మా ఆయన మీద జరిగిన దానికి నిరసనగా. నేను అంటున్నాను, ఇవన్నీ ఎంఆర్పిఎస్ నా మాలల కోసం చేసినట్టే కదమ్మా. ఇందులో ఒక్కటి, ఈ వేదిక మీద నన్ను తిట్టినోళ్ళు, దూషించిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు ఉన్నారనుకోమ్మా, లేదా తొక్కుకుంటూ పోతామని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అనుకోమ్మా. అసలు వాళ్ళకి ఇవన్నీ తెలిసినామా? ఏ ఒక్క సంఘటనలో వాళ్ళు లేరు కదా మాలల పక్షాన. అదే సమయంలో వాళ్ళు వెంకటస్వామి కొడుకులు మనవడు ఏం చేసిండమ్మా? మాలలకి ఏం చేసిండు? నేను మాలలకు చేశాను. ఏం చేశాను? సమాజానికి చేశామమ్మా. మా కృతజ్ఞత భావం ఉన్నది. ఏం భావం ఉన్నది? మాదిగల పోరాటానికి సమాజం యావత్తు మద్దతు ఇచ్చిందమ్మా. ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఒక చిన్న మొక్క ఎంఆర్పిఎస్, కానీ వాళ్ళ వృక్షంగా సమాజానికి పనులు ఇచ్చే కాడికి వచ్చిందమ్మా. దానికి కారణం సమాజం మాకు నీళ్లు పోసి చెట్టుకు తయారు చేసింది. తిరిగి సమాజానికి మేలు చేయాలని చెప్పి మేము పోరాటం మొదలుపెట్టామమ్మా. వర్గీకరణ పోరాటం, సమాజం కోసం పోరాటం. ఆ సమాజం కోసం చేసిన పోరాట ఫలితమే కదమ్మా ఆరోగ్యశ్రీ. 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్న పిల్లల ఉద్యోగం నడిపినప్పుడు, ఆపరేషన్లు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రులు జరగలినప్పుడు కొద్దిగా రాజశేఖర్ గారు ముందు అపార్థం చేసుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి గొడవ పెట్టి చేసిన అంతిమంగా అక్కడి నుండి వచ్చిన పథకమే కదమ్మా ఆరోగ్యశ్రీ పథకం. మరి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు, వేదిక మీద నన్ను దూషించే వాళ్ళు మాలలకు ఏం చేసినో తెలియదు, కానీ ప్రతి మాల పల్లెల్లో ప్రతి మాల పేద బిడ్డలకు మాత్రం ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదమ్మా. ఓకే, మేము సాధించిందే కదమ్మా. ఓకే, సమాజానికి యావత్తు. రెండోదమ్మా, కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని నా వికలాంగుల సమాజానికి ఇవాళ ఎక్కడ లేని విధంగా పెన్షన్లు పెరిగినాయమ్మా. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలుగు రాష్ట్రాలు పెరిగినాయి తల్లి. మరి ఆ వికలాంగులో నా మాల సోదరులు లేరమ్మా. వృద్ధుల వితంతుల పోరాటం చేసి ఇవాళ పెన్షన్ పోరాటానికి దారితీసిందమ్మా. పెన్షన్ పొందుతున్న వృద్ధుల వితంతులు నా మాల తల్లులు చెల్లెలు లేరా తల్లి? ఆకలి కేకలు పోరాటం చేసి 4 కిలోల బియ్యాన్ని 6 కిలోలు తెచ్చే విధంగా పోరాటం చేశామమ్మా. అన్ని కులాల పేదలకు బియ్యం కోట పెరిగింది కదమ్మా. అంటే మాల పిల్లలకు, మాల కుటుంబాలకు పెరగలేదమ్మా, పెరిగినాయమ్మా. వల్ల వాళ్ళు మాలలకు చేసింది ఏం లేదు. మాలల్ని వాళ్ళు దోసుకున్నారు. ఎవరు దోసుకున్నారు? వెంకటస్వామి కుటుంబం మాలల్ని దోసుకున్నది. నిన్నటి వరకు మాదిగల్ని దోసుకున్న వాళ్ళు నాయకత్వం వహించారు తల్లి. నిన్నటి వరకు మాదిగల్ని దోసుకున్న నాయకత్వం వహించారు. ఇప్పుడు మాలలకు ఎవరు నాయకత్వం వహిస్తారు? మాలలు దోసుకున్న వాళ్ళే నాయకత్వం వహిస్తున్నారు. మళ్ళీ వెంకటస్వామి కుటుంబం మాలలకు చేసింది ఏమన్నా? ఒక ఇంట్లో 4 ఉంటారా? నేను అంటున్నా తల్లి, ఈ 98 నుంచి ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్కు నాయకత్వాన్ని ఏదో భ్రమలు పెట్టడానికో లేదా దగ్గర తీసుకోవడానికో చాలా ఆశలు పెట్టారమ్మా. ఓకే, 98లో చంద్రబాబు మాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చాడమ్మా, మేము నిరాకరించాం. 99లో చంద్రబాబు రాజ్యసభ ఇచ్చాడమ్మా, మేము నిరాకరించాం. 2007లో రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నాడమ్మా. జూపుడి ప్రభాకర్ అదే సమయంలో తీసుకున్నాడమ్మా. ఓకే, ఎమ్మెల్సీ అయిపోయిండమ్మా. 2009లో వరంగల్ పార్లమెంట్ సీట్ నాకు ఇస్తానని రాజశేఖర్ గారు, కేవీ రామచంద్ర ప్రపోజల్ పెట్టారమ్మా. నేను వద్దని చెప్పానమ్మా. 2013-12లో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడమ్మా. నేను వద్దని చెప్పానమ్మా. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ నాకు వరంగల్ సీట్ ఇవ్వడానికి సిద్ధం చేసిందమ్మా. నేను తీసుకోలేదమ్మా. మా జాతి కోసం, జాతీయ యుద్ధాన్ని నడపడం కోసం ఎక్కడ కూడా అవకాశాలు తీసుకొని ఉద్యమాన్ని నీరుగార్చద్దని లక్ష్యం పెట్టుకొని మేము అవకాశాలు తీసుకున్నాం.